అక్క వదినా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మమ్మల్ని మోసం చేస్తాం? ఈ గుట్టంతా తెలిసింది. ఈ వేషం, ఈ నాటకం ఇక సాగదు. అంటే నీదొక విచిత్రమైన కథ అంటున్నావు. నువ్వు ఇంక ఈ వేషం తీసేసి ఆనందంగా బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని గాజులు తొడుక్కో. అందమైన పట్టు చీర కట్టుకో, పూలు పెట్టుకో. జరిగింది మీకు తెలియటం నిజంగా నా అదృష్టం. నేను ఆ రోజే నిజం చెప్పాలనుకున్నాను. నువ్వేంటమ్మా చెప్పేది? అసలు నిజం నీకు మేం చెప్పాలి. వదినా, అన్నయ్య బ్రతికే ఉన్నాడని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. బ్రతికే ఉన్నారా? నన్ను వేషంలో చూశారంటే బావ పరిస్థితి అంతా అర్థం చేసుకుంటాడు. వదినా, నీ బాధను గమనించిన ఆ దేవుడు అన్నయ్యకు పునర్జన్మనిచ్చి నీ కోసం పంపిస్తున్నాడు. అవును, ఆయన నా కోసమే ప్రాణాలతో తిరిగి వస్తున్నాడు. దేవుడు నిజంగా నాకు మేలు చేస్తున్నాడు. డాడీ, బాబు మోహన్, వచ్చావా? డాడీ, వచ్చేసావా బాబు? ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ మై బాయ్. అమ్మా, బాబు మోహన్, నిన్ను కళ్ళారా చూస్తాననుకోలేదురా. అన్నయ్య, ఏరా బాగున్నావా? అసలు ఆ ఘోరం ఎలా జరిగింది, ఎలా రాగలిగాం? అదంతా పెద్ద కథలే. నేను ఎలా వచ్చానో చెప్తే నీ గుండె ఆగిపోతుంది. పెద్ద మిస్టరీ. నీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. అవునులే, మిలిటరీ వాళ్ళు అన్ని విషయాలు రహస్యంగానే ఉంచుతారు కదా బావా? ఓ రాధ, నీకెలా క్షమాపణ చెప్పాలో తెలియటం లేదు. నేను నీకు చాలా అన్యాయం చేశాను రాధ. అవన్నీ ఇప్పుడు ఎందుకు బావా, వదిలే. అన్నయ్య, ఎవరొచ్చారో చూడు. మా బుజ్జ. ఏరా, ఈ డాడీని గుర్తుపట్టావా? స్వీట్ బాయ్. రే మురళి, వీడిని చూడాలని ఎంత ఆతృతపడ్డాను తెలుసా? అన్నయ్య, ఒక్క బాబునే చూడాలని ఆతృతపడ్డావా? విజయక్కని చూడాలని ఆతృతపడ్డావా? విజయ్ ఇక్కడికి వచ్చిందా? నువ్వు వస్తున్నావనే సంతోషవార్త విన్నప్పటి నుంచి దేవుడు ముందు నుంచి లేవట్లేదురా. రానా? రాన్నయ్య, వదిన దగ్గరికి వెళ్దాం. రాన్నయ్య, రా బావా. రా. వదినా, అక్క. అన్నయ్య. విజయ, బావా, బావా నన్ను క్షమించు. బావా నన్ను క్షమించు. రే రాజా, నువ్వు లక్కీ ఫెలవురా. లక్షల ఆస్తికే కదరా, కోరుకున్న డార్లింగ్ కూడా చట్ట ప్రకారం ఇప్పుడు నువ్వు భర్తవి. ఎవరిని సాధించాలనుకున్నావో ఆ బ్యూటీ ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర. కానీ బ్రదర్, తొందరపడక వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట టంకం వేసినట్టుండాలి. వాణి, నువ్వు ఎక్కడున్నావు? అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నా విజయ్ ఏమైంది? ఎక్కడుంది? అదంతా ఓ పెద్ద కథ బావా. అసలు ఇదంతా రంగూన్ రాజా అనే రాస్కల్ వల్ల జరిగింది. ఆ దౌర్భాగ్యుడు. వాణి, ఎదురుగ్గా లేని వాళ్ళని తిట్టడం చాలా అన్యాయం. అసలు ఏమైంది? వాడు ఎలాంటి వాడో నీకు తెలియదు బావా. అలాగా? నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ మీ తమ్ముడికి ఇచ్చి నా పెళ్లి చేయాలని అమ్మ నిశ్చయించింది. అన్ని దేవాలయాల్లోనూ అభిషేకం చేయిద్దామండి. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేయించాని. మన మురళి రాధ ఆ పని మీదే వెళ్ళారు. అది బాబా జరిగిన సంగతి. నీ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా జాలేస్తుంది వాణి. వాణి, ఇన్ని కష్టాలు పడే బదులు జీవితంతో రాజీ పడి ఆ రంగూన్ రాజాని నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే. ఆ స్కౌండ్రల్లా, వాడు వెధవ, ఇడియట్, బ్లాక్ మెయిల్ చేసే లోఫర్. ఓకే, అంతే స్థితి తిట్టకు. అప్పుడు అతను నీ బాధ కదా. బావా, నా గతం అంతా పేడకాలనుకుంటాను. జరిగిందంతా మీ వాళ్ళతో చెప్పి నాటకాని పాత్ర నుంచి నాకు విముక్తి ప్రసాదించు. అదంత సులువా? బావా, లేదు వాణి, నో. నువ్వు నా భార్యగా తప్పించుకోలేవు. ఏమిటి నువ్వనేది? అదే, ఒక తప్పు దిద్దొచ్చు, 2 తప్పులు దిద్దొచ్చు, కానీ నువ్వు ముందు వెనకలు ఆలోచించకుండా ఎన్నో తప్పులు చేశావు. అంటే మీ అమ్మ పోయాక నువ్వు ఊరు వదిలి వెళ్ళకపోతే మురళి వచ్చి నిన్ను ఆదరించి ఉండేవాడు. కానీ నువ్వు తొందరపడి ఊరు వదిలి వెళ్ళిపోయావు. మంచిదైతే ఇలా ఎందుకు చేస్తుందనే అనుమానానికి ఆస్కారం దొరికింది. అది నీ మొదటి తప్పు. కనీసం ఇంటికి వచ్చిన రోజే నిజం చెప్పుంటే అప్పుడైనా నీకు ఇంట్లో ఆధారం దొరికేది. అలా చేయలేదు, అది నీ రెండో తప్పు. కనీసం ఆ దొంగ ఫోటో తీసింది ఆ రాస్కెల్ రంగూన్ రాజా అని చెప్పుంటే. ఆ రోజు బాబు నా బిడ్డ నేను నమ్మేవాళ్ళు, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేవారు. కానీ వాళ్ళు నేను తిరిగి వచ్చాను కదా, వాళ్ళకి నిజం చెప్పేవాడిని. వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళు, మురళిని నీకు పెళ్లి చేసేవాళ్ళు కదా. కానీ నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తావు నేను ఎలా ఊహించను బావా. నువ్వు ఇక్కడ ఎదురవుతావు నేను మాత్రం ఎలా ఊహించని చెప్పు. వాణి, కొన్ని అబద్ధాల పర్యవసానంగా
ఈ ప్రపంచం దృష్టిలో మనమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం. కంగారు పడకు. నా పరిస్థితి కూడా ఆలోచించు. నన్ను చూడగానే నేను బతికొచ్చాను, మా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. విధవరాలైన కోడలికి పసుపు కుంకుమ దేవుడు ప్రసాదించాడని పొంగిపోతున్నారు. తండ్రి లేని నా బిడ్డకు తల్లి తండ్రి మళ్ళీ దక్కాడని ఆనందపడిపోతున్నారు. వాళ్ళకిప్పుడు నిజం చెప్పి నడుము విరిగేట్ చేయమంటావా? చెప్పు వాణి, నువ్వేం చేయమంటే చేస్తాను చెప్పు. వాణి, నిన్ను చూడగానే నీ సమస్యను ఎలా పరిష్కరించాలో బాగా ఆలోచించాను. నాకు కొంచెం టైమి ప్లీజ్. కానీ కానీ మరొకరి భార్యగా నేను నటించలేను బావా. నటించాలి, తప్పదు. నాలాంటి మరొకరు నిన్ను భార్యగా చేసుకోవాలనుకున్నాడు, కానీ నేను నా భార్యగా నటించే వాణికి విముక్తి ప్రసాదించాలనుకుంటున్నాను. ఐఎమ్ ఏ సేఫ్ హస్బెండ్ టు యూ వాణి. ఇక ఈ నాటకాన్ని కొనసాగించగలిగే శక్తి నాలో లేదు బావా. తొందరపడకు వాణి, ఇలాంటి విషయాల్లో నిదానం చాలా అవసరం. సరే బావా, నేను ఆశపడ్డ వ్యక్తిని పెళ్ళాడే భాగ్యాన్ని కలిగించు. ఏంటే, మురళిని పెళ్లి చేసుకునే భాగ్యాన్ని నీకు నేను కల్పించాలా? నేతి బూరలు నోటికి అంటూ ఉంటే నేలపాలు చేసుకునే మూర్ఖుని కదే నేను. ఇక నుంచి నా స్వరం నేను ఊతాను, నువ్వు నేను చెప్పినట్టు నాట్యం చేస్తాను. పొరపాటు, నాట్యం చేయిస్తాను. అక్క, మేడ మీద గది కష్టపడి అలంకరించింది నువ్వు ఇక్కడ కూర్చోటానికా? పై అంతఃపురంలో మూల విరాట్ కొలువు తీరు ఉన్నాడు, వెళ్ళు. అది కాదు రాదా. చూడమ్మా, ఇలాంటి అదృష్టం మళ్ళీ కలిసి రావడం ఈ ఏడాది ఊహించలేని వరం. పద పద పదమంటుంటే పద. ఏమైంది? నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసు. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉందండి? గుండె బలహీనతగా ఉంది, మందులు రాయిస్తాను వాడండి. అలాగే. మిస్టర్ మోహన్. ఎస్ డాక్టర్. బలహీనత తగ్గే వరకు కనీసం 3 నెలలు ఆమె సంసార జీవితం గడపకూడదు. అలాగే డాక్టర్, మా విజయ్ బాగుపడమే నాకు కావాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.